రాహుల్ ఒక రోజు బండి మీద వెళ్తున్నాడు. సూర్యుడు పగలు మబ్బుల మధ్య కదలాడుతూ, ఒక అడుగు ముందుకు వేసినా మరొక అడుగు వెనక్కి వేసినట్టు కనిపిస్తుంది. రాహుల్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లేందుకు ఎప్పటికప్పుడు వేగం పెంచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ దారిలో ప్రక్కన ఉన్న పెద్ద చెట్లు, అరచేతిలోని చల్లటి గాలి అన్ని వాటి ప్రాధాన్యతను మర్చిపోయాడు. అంతలో అతనికి వెనుకవైపు ఏదో ఒక అనుభూతి వచ్చింది. తిరిగి చూస్తే, ఆ దారిలో ఎవరూ కనిపించలేదు. కాని అతనికి ఇప్పుడు తెలిసిపోయింది, ఒక దయ్యం అతన్ని వెంబడిస్తుందని. దయ్యం ముదురు పొడవాటి దుస్తులు, బైళ్లు పాడుతూ, ముఖం పూర్తిగా ఆంధకారంగా అయింది. రాహుల్ మాత్రం భయపడకూడదు అని నిశ్చయించుకుని, ఇంకా వేగం పెంచాడు. కాని దయ్యం తనను వెంబడించి రావడం, కుడి నుండి ఎడమ దారికి తిరిగి అతన్ని అడ్డుకోవడం మొదలెట్టింది. రాహుల్ తన సాహసాన్ని ప్రదర్శించాలనుకుంటున్నాడు, కాని అతని హృదయం బాదుకుంటున్నది. ఆ దయ్యం అతనికి ముందుకు వస్తూ తన చేతులను కదుపుతూ అతని పట్ల మరింత శక్తిని ప్రదర్శించక, రాహుల్ మాత్రం తన ధైర్యం కోల్పోకుండా, బండి వేగంగా నడుపుతూ ఒక సమీప ఆలయం వైపున వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే చివరకు, ఆ దయ్యం ఒక్కసారిగా గాయపడి మాయమైపోయింది. రాహుల్ సురక్షితంగా ఆలయానికి చేరుకున్నాడు.